గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మొన్ననే వీళ్ళు సూపర్ సిక్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేశారు. సూపర్ సిక్స్లో ఎక్కడుంది పెన్షన్ అన్నటువంటిది జగన్ కూడా ప్రశ్నించాడు. అందుకని ఇప్పుడు సూపర్ సిక్స్ యాడ్కి తోడు నెల ఇంటికి 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటిది కూడా యాడ్ చేస్తూ ఇది సూపర్ 7 అనాలి, కాకపోతే సూపర్ 6+ అన్నమాట. ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొచ్చారు. తద్వారా పెన్షన్ అన్నటువంటి పాయింట్ని కూడా హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం, రాష్ట్ర మంత్రులు రౌడీజం చేస్తున్నారు, ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, ఇంటింటికి మంచినీళ్ళు ఇద్దామంటే వైకాపా సహకరించలేదు, ఏపీకి బుల్లెట్ రైలు వద్దా, కలికిరి సభలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్లో వైకాపా మాఫియా నాయకులకు రానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో పక్కా ట్రీట్మెంట్ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేయబోయేది వివరించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెజవాడ జనసంద్రం, ప్రధాని చంద్రబాబు పవన్ రోడ్ షోకి పోటెత్తిన ప్రజలు, కూటమి అగ్రనేతలకు అడుగడుగున జన నిరాజనాలు, విజయవాడ బందర్ రోడ్లో ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు, తీర్పు వెలువరించిన క్యాట్. ఆంధ్రప్రదేశ్ చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదంటూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ తీర్పు వెలువరించింది. తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు లతా బసవరాజ్, నాన్ జ్యుడిషియల్ సభ్యురాలు శాలిని మిశ్రాలతో కూడిన ధర్మాసనం బుధవారం వాదనలు విన్నది. ఒకే అభియోగంపై 2 సార్లు సస్పెండ్ చేయడం చెల్లదన్న వెంకటేశ్వరరావు వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తీర్పు వెలువరిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసింది. బాధ్యతలు అప్పగించడంతో పాటు వేతన బకాయిలను చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యూరప్ వెళ్తా అనుమతించండి, సిబిఐ కోర్టును అభ్యర్థించిన జగన్. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో సిబిఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. నెల 17 నుంచి జూన్ 1వ తేదీ మధ్య యూరప్ వెళ్లడానికి అనుమతించాలని కోరారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్కు సిబిఐ కోర్టు షరతుల మీద బెయిల్ మంజూరు చేసిన విషయం ఎత్తమే. ఇందులో భాగంగా దేశం విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని, యూరప్ వెళ్లడానికి అనుమతించాలని సిబిఐ కోర్టు కోరారు. దీన్ని పరిశీలించిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి టీ రఘురాం వివరణ ఇవ్వాలంటూ సిబిఐని ఆదేశిస్తూ వాయిదా వేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరొక వైపున జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెట పోటు అంటూ ఏబీవీ సస్పెండ్ చెల్లదంటూ క్యాట్ తీర్పు, కక్ష సాధింపుతో 5 ఏళ్లుగా పోస్టింగ్ ఇవ్వడం, అప్పటి నుంచి ఒంటరిగానే ఏబీ వెంకటేశ్వరరావు పోరు, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన మళ్లీ సస్పెన్షన్, పదవి విరమణ సమయంలో ప్రభుత్వ వేధింపులు, సీనియర్ ఐపీఎస్ అధికారికి ఎట్టకేలకు ఊరటంటూ జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ, నిజాయితీ సమర్థత కలిగిన డీజీ ర్యాంక్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని కక్ష సాధింపులు వేధింపులతో 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు గురి చేసిన జగన్ అనుకో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటీది. ఆయనపై వైకాపా ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ తీర్పు వెలువరించింది. కర్రు కాల్చి వాత పెట్టింది. తనపై కక్ష సాధింపే లక్ష్యంగా ఏళ్ల తరబడి పోస్టింగ్, వేతనాలు ఇవ్వకుండా అక్రమ కేసులు, తప్పుడు అభియోగాలు పెట్టి వేధించినా ఎక్కడా తగ్గకుండా ఒంటరిగానే తొలగించి తుది వరకు ధైర్యంగా పోరాడినందుకు ఆయనకి చాలా ఆలస్యంగానైనా సరైన న్యాయం చేకూరింది. తాను ఏ తప్పు చేయలేదంటూ మొదటి నుంచి వాదన వినిపిస్తున్న ఆయన చివరికి నైతికంగా గొప్ప విజయం దక్కించుకున్నారు. దురుద్దేశపూరితంగా తనకు ఆపాదించిన అభియోగాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ హైదరాబాద్లోని క్యాట్ బుధవారం తీర్పిచ్చింది. ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను 2సారి సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ గత ఏడాది ఏప్రిల్లో ఆయన హైదరాబాద్లోని క్యాట్ని ఆశ్రయించారు. సుదీర్ఘకాలం పాటు ఇరుపక్షాల వాదనలను ట్రిబ్యునల్ ఎట్టకేలకు తీర్పిచ్చింది. ఏబీవీ సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని ఒకసారి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పాక కూడా 2సారి సస్పెండ్ చేయడం అంటే అది వేధించడమని వ్యాఖ్యానించింది. ఆయనకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి ఊపిరి సలపని పని కడప సిస్టర్స్, పక్కలో బల్లెంలా కాదు గొడ్డలిలా మారిన వైనం, ఎదురే లేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్న షర్మిల సునీత, వివేక హత్య ఆయుధంగా ముందుకు, జగన్ ఆయన పరివారాన్ని బాణాల్లా వెంటాడుతున్న వారి ప్రశ్నలు, భారతీనే ఇంటింటి ప్రచారానికి పంపిన జగన్ అంటూ ఈ ఎన్నికల్లో భారతికి కూడా బెడద తప్పలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 5 సంక్రాంతులు వెళ్ళాయి, జాబ్ క్యాలెండర్ ఏది, సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు చేర్చింది కాంగ్రెస్ కాదు, జగన్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జగన్ ఓ ఊసర వెళ్ళి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, గొడ్డలు తీసుకుని వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ నరికేయాలి, వారు మాత్రమే ఎన్నికల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలి, ఇదేనా భారతీయ స్ట్రాటజీ అంటూ షర్మిల, బ్యాండేజ్ తీగిపోతే సెప్టిక్ అవుతుంది గులకరాయి గాయంపై, వివేక హత్య కేసులో సిబిఐ విచారణ, జగన్ భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది, వివేక హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి భారతితో ఫోన్లో ఏం మాట్లాడారు డాక్టర్ నరేష్ సునీత, ఇట్లా ఓవరాల్గా వాళ్ళిద్దరూ వేస్తున్న ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు జగన్ అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఓటమి భయంతో తారాస్థాయికి నైరాశ్యం, బూతులు, దాడులు, కుట్రలు, ఘోర పరాజయం ముంగిట బాబు పవన్ ఆఖరి యత్నాలు,
ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మహిళలపైన పచ్చమొక్కల దాష్టీకం, మంచి చేసిన పార్టీకే ఓటేస్తానన్న వృద్ధుడికి ముప్పాళ్లలో బెదిరింపులు, నీ అమ్మ మొగుడు నీ అమ్మమ్మ మొగుడు జగన్ని చంపితే ఏమవుతుంది, సీఎం జగన్పై అనకాపల్లి బుచ్చిరెడ్డిపాలెం సభల్లో బాబు బూతు పురాణం, అదే భాషను అనుకరిస్తూ రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నేతలు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ జనసేన రౌడీలు, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యపై రాళ్లు సీసాలతో టీడీపీ గుండాలు దాడి, ఎస్ఐ పైన దాడి, తలకు తీవ్ర గాయం, నల్లజర్లో హోంమంత్రి వనితపై హత్యాయత్నం, బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి భార్య కుమారుడిపై దాడి, ఓటమి తప్పదన్న నిరాశ నిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయని చంద్రబాబు స్థాయి మరిచి సిగ్గెగ్గులు వదిలి అమ్మమ్మ మొగుడు అంటూ అడ్డు అదుపు లేకుండా పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛన్ రాకుండా వారిని మండుటెండల్లో రోడ్డు మీదకి తేవడమే కాదు, భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధుల్ని కుట్రతో అడ్డుకోవడమే కాదు, బాబు దత్తపుత్రుడు కలిసి కిరాయి గుండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు, హోంమంత్రి తానేటి వనిత కావచ్చు, ప్రచారానికి వెళ్తున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా అది నారాసురుడికి క్లైమాక్స్ అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, రాయలసీమలో మాఫియా రాజ్యం వెళ్తుంది, వైఎస్ఆర్సీపీ కౌంట్ డౌన్ మొదలైంది, రాష్ట్ర వికాసమే నా లక్ష్యం, అన్నమయ్య జిల్లా కలికిరిలో ప్రధాని నరేంద్ర మోడీ, విజయవాడలో చంద్రబాబు పవన్తో కలిసి రోడ్ షో. ఇదే కనుక చంద్రబాబు నాయుడు లేకపోతే కనుక జగన్కి అనుకూలంగా ఎవరు మాట్లాడినా సచ్చిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయరు. ఆ విషయంలో వీళ్ళని అభినందించాలి. సాక్షి తమ ప్రభుత్వాన్ని, అంటే సాక్షి ఇది ఏ పార్టీని అయితే భుజాన్ కాదు, ఏ పార్టీ తరఫున అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని దించాలంటూ ఇచ్చినటువంటి స్పీచ్ను కూడా వార్త రాశారు. అది ఒప్పుకోవాలి వీళ్ళని. తర్వాత నాడు తిట్లు నేడు కౌగిలింతలని ఇంకో స్టోరీగా రాసుకొచ్చారు. ఇందులో 5 ఏళ్ల క్రితం విజయవాడ రోడ్లపైన మోడీ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతల నినాదాలు, మోడీ కరడుగట్టిన ఉగ్రవాదంటూ బాబు నిందలు, భార్యను చూసుకుని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని విసురులు, మోడీ సైతం బాబుపై విమర్శలు, పోలవరంని ఏటీఎంగా వాడుకుంటున్నాను మండిపాటు, ఇప్పుడు అధికారమే పరమావధిగా అవకాశవాద రాజకీయాలు ఇస్తుపోతున్న ప్రజలు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. అయితే మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబు, పిల్లల ఉన్నత భవిష్యత్తుకి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు, రాష్ట్రంలోని 15,784 ప్రైవేట్ స్కూల్స్లోనూ ఇంగ్లీష్లోనే బోధన, వీటికి లేని భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ళకే వచ్చిందని నిలదీత, ఇప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ చదువులు అందించలేకపోతే భవిష్యత్తు అంధకారమేనని ఆందోళన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణలను స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంగ్లీష్లోనే పరీక్షలు రాస్తున్న 93% పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, కేంద్ర సర్వేలోనూ 90% పైగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని కోరుకున్న వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్కడో మాట ఇక్కడో మాట అంటూ రాజధానిపై కూటమి ద్విపాత్రాభినయం, ఉత్తరాంధ్రలో ఒకలా బెజవాడలో మరోలా, ప్రాంతాల వారీగా మభ్యపుచ్చే ప్రకటనలు, అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాత మాట, టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు 3.5 లక్షల కోట్లకు చేరే, విశాఖే రాజధాని గ్రోత్ ఇంజిన్ అని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వ్యాఖ్యలంటూ, అక్కడ యాడ్లోనే మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అనినేమో విజయవాడ దగ్గర, అలాగే విశాఖపట్నం ఎడిషన్లో వచ్చేటికి అక్కడ ఈనాడు విజయవాడ ఎడిషన్లో మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రకటన, అదే విశాఖపట్నం ఎడిషన్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసం కోసం అంటూ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఇచ్చినటువంటి ప్రకటనలు రెండింటినీ కూడా కంపేర్ చేస్తూ హైలైట్ చేశారు. లేకపోతే నాడు తిట్లు నేడు కౌగిలింతలు అంటూ మోడీకి అడ్డగట్టిన ఉగ్రవాదం అంటూ ఇందాక దానికి ఫుల్ ప్లెడ్జ్డ్గా అప్పుడు మాట్లాడినవన్నిటి కూడా హైలైట్ చేసుకొచ్చారు. మరొక తోట త్రిమూర్తులు తదితరులకి హైకోర్టులో ఊరట, దళిత యువకుల శిరోమండనం కేసులో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పాటు ఇతర దోషులకు హైకోర్టు ఊరటనిచ్చింది. వారికి 1.5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ విశాఖపట్నం SC/ST ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 20 వరకు హైకోర్టు పొడిగించింది. ఈలోపు కౌంటర్లు దాఖలు చేయాలని బాధిత యువకుల న్యాయవాదులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రగడ మల్లికార్జున బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దళిత యువకుల శిరోమండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరికొందరిని దోషులుగా నిర్ధారిస్తూ విశాఖపట్నం SC/ST ప్రత్యేక కోర్టు వారికి 1.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా తీర్పు అమలుని ఈ నెల 15వ తేదీ వరకు నిలుపుదల చేసింది. తమకు విధించిన సెక్షన్ సవాల్ చేస్తూ తోట త్రిమూర్తులు తదితరులు హైకోర్టులో వేర్వేరుగా అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీలపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జున మరోసారి విచారించారు. ఈ సందర్భంగా త్రిమూర్తుల తరపున సీనియర్ న్యాయవాది కలిగిడి చిదంబరం వాదన వినిపిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటాయని చెప్పారు. తర్వాత పిటిషనర్లను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న, దీంతో న్యాయమూర్తి కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వును జూన్ 20వ తేదీ వరకు పొడిగిస్తానని చెప్పారు. ఈ ప్రతిపాదన బాధిత యువకుల న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్థించారు. ఈ అభ్యర్థిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. తానేమి ఈ అప్పీళ్లపై తుది విచారణ జరిపి పరిష్కరించడం లేదని స్పష్టం చేశారు. కింది కోర్టు ఉత్తర్వులను పొడిగించడం వల్ల నష్టమేమీ లేదన్నారు. బాధిత యువకుల వాదనలు వినకుండా ఈ వ్యాజ్యాలను తేల్చుకోమని స్పష్టం చేశారు. జూన్ 20వ తేదీ వరకు కింది కోర్టు ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పోర్టు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు, R&R కార్మికులకు హైకోర్టు ఆదేశం. అదాని గంగవరం పోర్టు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని పోర్టుకు చెందిన R&R ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. పోర్టు కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టేందుకు పోర్టు అధికారులు అనుమతించాలని వారిని ఆదేశించింది. అంతేగాక ఆసక్తి ఉన్నటువంటి
కార్మికులు పోర్టు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు పోర్టులోకి వెళ్ళి వచ్చేందుకు కూడా అనుమతించాలని R&R కార్మికులు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి కూడా ఈ సూపర్ 6 యాడ్తో రంగంలోకి వచ్చింది. ఏదైతే మహిళలకి అట్లాగే BC SC ST మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నటువంటి. ఇకపోతే జయం మాదే అంటూ చంద్రబాబు గారి ఇంటర్వ్యూ 100% అధికారంలోకి వస్తున్నాం, జగన్ గెలిచే ఛాన్స్ 0.0001% కూడా లేదు, రాష్ట్రం కోసం పట్టుదలతో కృషి చేస్తా, అది నా బ్రాండు, నా ట్రాక్ రికార్డు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అంటూ జగన్ వ్యక్తిత్వం భయానకం 2019లో చెప్పిన ఎవరు నమ్మలేదు, సీరియల్ కిల్లర్ మనుషులు చంపితే జగన్ వ్యవస్థలను చంపేశారు, హిట్లర్ తాలిబాన్ల సరసన నిలిచే వ్యక్తి, రాష్ట్రంలో భయానక వాతావరణం, వేధింపులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అభివృద్ధి సంక్షేమం సమతుల్యత ఇదే మా మోడల్, రాజకీయ రౌడీల తాట తెస్తా, జైల్లోనే నన్ను చంపాలనుకున్నారు, ఏదేమైనా కానీ అనే ధైర్యంతో ఉన్నానన్నటువంటి విషయం. అట్లాగే నిద్రలేని రాత్రులంటూ నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఎంత కాదు, 5 ఏళ్ళు కంటి మీద సరిగా కునుకులేదు, నేను NSG రక్షణలో ఉన్న ఆయన నా ఇంటిపైన డ్రోన్స్ ఎగరేశారు, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు, రాత్రులు జాగారం చేసిన రోజులు ఉన్నాయి, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారని వార్త రావడం, వారిని కాపాడుకోవడం, వాళ్ళని చంపకుండా హింసించకుండా చూసుకోవడం, ఇలా నిద్రలేని రాత్రులు గడిపాను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైసీపీకి కౌంట్ డౌన్ అంటూ రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు, మాఫియా రాజ్యమే ప్రధాని, ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, 39 మంది చనిపోయారు, 26 గ్రామాలు దెబ్బతిన్నాయి, ఈ మాఫియాలకు ప్రభుత్వ దన్ను ఎన్డీఏ బుద్ధి చెప్తుంది, మంత్రులు రౌడీయిజం గుండాయిజం చేస్తున్నారు, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, కలికిరిలో భారీ సభ, అనంతరం విజయవాడలో 1.8 కిలోమీటర్ల అపూర్వ రోడ్ షో, వాహనంపై ఆయనతో బాబు పవన్ భారీగా తరలివచ్చిన జనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆదివారం కుట్రలు అంటూ సెలవైన బ్యాంకులు పనిచేయాలని ఆదేశం, SBIకి రాష్ట్ర ఆర్థిక శాఖ లేక బటన్ నొక్కు డబ్బులు వేసేందుకైనా ఎన్నాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేత, పోలింగ్ ముందు రోజు జమ చేసేల వ్యూహం, కోర్టులో తీర్పు, ఈసీ అనుమతి లేకున్న పావులు, జగన్ ఎప్పుడూ బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటికీ డబ్బులు పడలేదు, సరిగ్గా ఎన్నికల సమయంలో డబ్బులు వేసి రాజకీయ లబ్ధి పొందే దిశగా వ్యూహం రచించారు, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ వ్యూహం ఫలించలేదు, అయినా సరే సర్కార్ పేదలు ఆదివారం కోట్లకు తెరలేపారు, సోమవారం ఎన్నికలు జరగనుండగా ఒకరోజు ముందుగా ఆదివారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆదివారం తమ కోసం పనిచేయాలంటే SBIకి ఆర్థిక శాఖ బుధవారం లేఖ రాసింది, మద్యం వ్యాపారంపై వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలని దాదాపు 200 కోట్లు ఉంటాయని లేఖలో పేర్కొంది, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లావాదేవీలు ఈ బ్యాంకు ద్వారానే జరిగితే ప్రస్తుతానికి SBI లేఖ రాసిన మిగిలిన బ్యాంకులకు కూడా ఇదే విధమైన లేఖలు రాస్తారని తెలుస్తోంది, మద్యం డబ్బులు డిపాజిట్ చేయాలని పైకి చెప్తున్న ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది, పోలింగ్ ముందు రోజు ఖాతాల్లో డబ్బులేసి ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఎత్తుగడ వేసిందన్న సందేహాలు వస్తున్నాయి, ఎందుకంటే బ్యాంకులకు వరుస సెలవు రావడం కొత్తేమీ కాదు, ఎన్నికల ముందు రోజు ఆదివారం పనిచేయాల్సిన అవసరం లేదు, 5 ఏళ్ల నుంచి లిక్కర్ వ్యాపారం ఇలాగే జరుగుతోంది, ఎన్నో రెండో శనివారాలు ఆదివారాలు వరుస సెలవులు వచ్చాయి, కానీ ఎప్పుడు మద్యం డబ్బు డిపాజిట్ చేయడానికి ఆదివారం బ్యాంకులు పనిచేయాలని కోరలేదు, మరి పోలింగ్కి ముందు రోజు మాత్రం పనిచేయాలని కోరడంలో ఆంతర్యం ఏంటి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ అసలు రీజనింగ్ ఉంది, వీళ్ళు దాన్ని బూతు కింద చూపెట్టే ప్రయత్నం చేశారు, కానీ డబ్బులు ఆదివారం పూట్లను ఎందుకు పనిచేయమన్నారంటే తర్వాత రోజున పోలింగ్ ఉంది, అంటే ఇప్పుడు శనివారం దాకా డబ్బులు ఆపేసి ఆదివారం కూడా ఆపేస్తే సోమవారం నాడు నిషేధం ఉంటుంది, ఆ రోజున చేయకూడదు, కాబట్టి 3 రోజుల పాటు వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయి, అది చాలా ప్రమాదకరం, షాపుల్లో వాళ్ళు వీళ్ళ దగ్గరే డబ్బులు ఉండిపోతే అది చాలా ప్రమాదకరం, ఇది దానికి అక్కడి నుంచి డబ్బులు డిపాజిట్ చేస్తాం వర్క్లో ఉంచండి అన్నారు, కానీ డబ్బులు పబ్లిక్ విత్డ్రా చేసుకోవడానికి అని చెప్పి ఏం చెప్పలేదు, ఇక్కడ చిన్న లాజిక్ అది, కాకపోతే ఏదైనా సరే ఈ టైంలో దాన్ని విచిత్రంగా మలుపు చేయొచ్చు, అందులో భాగమేది. ఇకపోతే ఎన్నికల ముందే అత్యవసరంగా నిధులు పంపిణీందుకు కారణాలతో ఈసీకి తాజాగా వినతిని సమర్పించండి, దానిపై కోడ్ మేరకు నిర్ణయం, ఈసీకి హైకోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వేటు పడిన వీరభక్తుడే అంటూ ఈసీ బదిలీ చేసిన జిల్లా ఎస్పీలపై జులుం, మేము చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నదేంటి, మళ్ళీ జగనే సీఎం, కెరీర్ కోల్పోవద్దు, డీజీ ర్యాంక్ వారి దుస్థితి చూస్తున్నారుగా, ఎస్పీలకు సీనియర్ ఐపీఎస్ బెదిరింపు, జగన్కు అనుకూలంగా ఉండాలని ఒత్తిడి, అందుకు కొందరు ఎస్పీలు ససేమిరా, సారీ హద్దు మేరలేం అని స్పష్టీకరణ, ఈసీ రిమార్క్ ఒకసారి పడితే కష్టమని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గొడ్డలతో అందరినీ నరికేయండి షర్మిల స్టేట్మెంటు, అప్పుడు మీరు ఒక్కరే బరిలో ఉండొచ్చు, జగన్ సతీమణి భారతిపై షర్మిల ధ్వజం, విదేశాలకు పారిపోయేందుకు అవినాష్ రెడ్డి పాస్పోర్టులు రెడీ చేసుకుంటున్నారు ఎద్దేవా అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ ప్రజల నుంచి మన్ కీ బాత్ వినండి అంటూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి ద్రోహం చేశారు, జగన్ రివర్స్ టెండర్ని అడ్డుకోకుండా పోలవరం వినాశనానికి కారకులయ్యారు, మోడీకి 10 ప్రశ్నలతో ఛార్జ్షీట్, రేడియో పంపిణీ షర్మిల అంటూ ఆవిడ రోజు పబ్లిసిటీకి కావాల్సినటువంటి రూట్లో ఒకటి చేస్తూ ఉంటుంది, దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు, అది జగన్ మీద ద్వేషంతో కోపంతో, బట్ అది ఆవిడ చేస్తున్నది బీజేపీ కూటమి మీద ఎగనిస్ట్ అన్నటువంటి విషయం మర్చిపోతున్నారు. లేకపోతే బళా మోడీ అంటూ బెజవాడ గడ్డపై అపూర్వ రోడ్ షో, 1.8 కిలోమీటర్ల గంట సాగిన ర్యాలీ, వాహనంపై ఆయనతో పాటు బాబు పవను, ఎంజీ రోడ్డుకి ఇరుపక్కల జనసమూహం, ప్రధానికి సాదరంగా స్వాగతం, భారీగా తరలి వచ్చిన రాజధాని అమరావతి రైతులు,
బలిదానాలపై ప్లెకార్డుల ప్రదర్శన అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే మీ ఓటు దెబ్బకు ఫ్యాన్ రెక్కలు ఊడిపోవాలి. రామకుప్పంలో నిర్వహించిన రోడ్ షోలో నారా భువనేశ్వర్ వైసీపీ అరాచకాలు మితిమీరాయి, రాష్ట్రంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణకరమైంది. చివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములకు సైతం జగన్ ఎసరబెడుతున్నారు. మీరు చంద్రబాబుకు వేసే ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలాలు బుధవారం ప్రచారంలో పాల్గొని రోడ్ షోలు నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మన గెలుపును ఎవరూ ఆపలేరు అంటూ జనంలో అవధులు లేని ఉత్సాహం, ప్రభుత్వాన్ని మార్చాలని వారిలో బలమైన కోరిక. ప్రధాని రోడ్ షో ముగిశాక చంద్రబాబు పవన్తో భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఓవరాల్గా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.